రాయన్న మేకల రాయన్న పేడపల్లి. ఈ కేసీఆర్ ఎత్తనే మాకు రైతులకు మాత్రం నయం అనిపిస్తుంది. వీడు దొంగ మాత్రం మాకు ఏది లేదు. దాని గురించి మాత్రం సహకరించి మాత్రం కేసీఆర్ కు జిందాబాద్ అని చెప్తున్నా. ఏం చేసిండు పోయిన గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏం మేలు చేసిండు? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేసిండు? నీళ్ళు ఇచ్చిండు, నియమాలు ఇచ్చిండు, టోటల్ గా మొత్తం రైతు బంధు ఇచ్చిండు. రైతు చచ్చిపోతే 5 లక్షలు అలా ఖాతాలో పడుతుంది, రైతు బీమా పడుతుంది. అన్నిటికీ మాకు సౌకర్యం చేసిండు. ఈ దుర్మార్గులు వచ్చిన కానీ మాత్రం అన్ని ఆశలు పెట్టండి మాత్రం కొంప కింద తెచ్చిండు నీళ్ళు. ఇంతే ఇక అన్న మాట్లాడండి స్వామి. నా పేరు తాళ్ళపల్లి కుమారస్వామి. మాది అసనపర్తి మండలం పేడపల్లి గ్రామం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే రైతులకు. కేసీఆర్ పోయినాక రేవంత్ రెడ్డి పరిపాలనలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. మాకు పేడపల్లి సొసైటీలో 5 గ్రామాలు ఉంటాయి. ఏ ఒక్క గ్రామానికి లోన్ మాఫ్ కాలేదు. మాకు 2 లక్షల లోన్ మాఫ్ అన్నాడు, మాఫ్ కాలేదు. మేము సుమారు 2000 మంది ఉంటాం. ఆ ఒక్క పేడపల్లి సొసైటీ గ్రామంలో ఉన్న రైతు సోదరులం 2000 మంది ఉంటాం. ఏ ఒక్క రైతుకు లోన్ మాఫ్ కాలేదు. మాకు కెనాల్ నీళ్ళు రావడం లేదు. మాకు వడ్ల సెంటర్లు పెట్టడం లేదు. మాకు మక్కల సెంటర్లు పెట్టడం లేదు. కరెంట్ అయితే నిమిషానికి పోతుంది. అటువంటి పిల్లలు తప్పిపోతారు చూడు, అలాంటి పరిస్థితి వచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయి. మాకు పడరాని కష్టాలు ఊరియా బత్తకు పోతే కూడా ఆన్లైన్ చేస్తే అంటే రైతులు ఇబ్బంది పడట్లేదు. రైతులు మళ్ళీ నేను బోనస్ ఇచ్చినందుకు రైతు సుఖ సంతోషాలతో ఉన్నారు. మళ్ళీ అధికారంలో నేనే వస్తున్నాను అనుకుంటే మాట్లాడుతూ ఉన్నారు. మరే నమ్మకాలు కలిగించేదానికి నమ్మకం కలిగించే కాదే ఇలా మమ్మల్ని మోసం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. నిజాలు చెప్పి మమ్మల్ని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసింది. ఒక వానకాలం ఇస్తానని అంటాను. వానకాలం ఎంతమందికి ఇస్తాడు? సన్న వాట్లకు, దొడ్డు వాట్లకు ఇచ్చుడే లేదా? సన్న వాట్ల అన్ని వాట్లకి ఇస్తాననే బోనస్. ఇవాటి రోజున ఒక సన్న వాట్లకనే ఆశించి వానకాలం ఇస్తానని అది ప్రతి గింజ కొంటున్నా అన్నట్టు. ప్రతి గింజ కాదు, ఇప్పుడు కళ్ళల మీద పోసుకొని ఇప్పుడు నెల రోజుల బట్టి అక్కడ సాగు చేస్తాను. ఆ భూమి పట్టుకొని ఇప్పుడు 6 నెలలు కట్టబడి ఈ కట్టం ఎందుకు చేసినావు అని బాధపడతాను. ఆ కళ్ళంలో జొన్నలు పోసుకొని వడ్లు పోసుకొని మేము ఎందుకు చెట్టిరా నాయన ఈ కథ? బెల్లం మీద పుచ్చలు అమ్ముకొని ఎందుకు చేసి వ్యవసాయం అసలు చేసేందుకు చేయకెందుకు? ఈ సిటీలో ఇంక ఇల్లు కడితే ఆ పెద్దలు వాళ్ళే ఇల్లు కడితే ఆ కూలనే చేసుకుందు. ఆ కూలి కూడా దొరకలేదు ఇప్పుడు. ఎట్లుంది మార్పు? మార్పు చెట్టు ఎగురెక్కుతుంది అన్నాడు. ఆపు చెట్టుకు యాప చెట్టుకు మంచి కాయలు కాస్తాయి అన్నాడు. ఆ చెట్లు ఎండిపోయే కథ వచ్చింది. యాప చెట్టు కూడా ఎండిపోతున్నాయి. మేము కూడా కొద్ది రోజులు ఎండిపోతాం. మా పని కూడా అవుతుంది. దగ్గర పడ్డారు మీరు? మేము కూడా దగ్గర పడ్డాం. మా అయ్య ఏం చెప్పిళ్ళు, బిడ్డ మేము వ్యవసాయం పని చేసిన మీరు కూడా వ్యవసాయం పని చేయన్నారు. మేము కూడా అదే వ్యవసాయం పని చేద్దాం అంటే ఇప్పుడు వ్యవసాయానికి గిట్టుబాటు లేదు. ఎక్కడి పోయినా కూడా ఆన్లైన్ మేము ఎక్కడి పోయినా పిచ్చర్లు అవుతాను. ఎక్కడికైనా రూమ్ దాటితే ఎవరు మీరు అంటే నీ ఆశ అంటే బయట నిలబడిపో అంటాడు. బయట నిలబడిపో అంటాడు. 2 లక్షల రుణమాఫీ ఏం చేయాలి? నాకు సెల్లు కూడా రాదా, చేయరాదా, ఊరే బత్తలకు పిడి చేయరాదా? ఇప్పుడు ఆన్లైన్ వడ్లన బట్టే, ఆన్లైన్ జొల్లన బట్టే ఏం చేయాలి మేము? మీరు అట్లా అంటున్నారు. రైతులు ఓటు వేస్తేనే నేను మళ్ళీ గెలుస్తానట్టుగా మాట్లాడతాను. అరే నమ్మకం కలిగించిందానికి అంటే ఇప్పుడు నమ్మకం మాకు సరిపోలేదా? ఈ 6 గ్యారెంటీలు ఇవని అవని ఏవి ఏ గ్యారెంటీలు ఏవి? ఆడవాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళ కన్నా తల్లి అనుకున్నది అంటే 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీ నా ఆడబిడ్డలకు ఆడవాళ్ళకు నాకు 3 కన్నా 4 కన్నా నాకు 2500 ఇంటికి 5000 6000 వస్తుంది అనుకున్నది. 6000 6 పైసలు ఉన్న చిక అమ్ముకొని బఠానీలకు అమ్ముకుంటాను. ఆ చిక కోసుకొని బఠానీలకు 2500 3000 అట తులానికి. ఈ ఇంటికలే అమ్ముకున్నందుకు తయారైన కాంగ్రెస్ రావాలని మార్పు కోరుకుంటే ఏమొచ్చింది మార్పు? మా ఒక్క రైతు లోన్ మాఫ్ చేయలేదు, ఒక్క వాటర్ ఇవ్వలేదు, కెనాల్ వాటర్ లేదు, ఏమీ లేదు. ఊరియా బత్తాలు ఆన్లైన్ అంటే చదువు రాని వాళ్ళు ఎక్కడ పోయి ఆన్లైన్ చేస్తారు? ఏం ఆన్లైన్ చేస్తారు? రైతుల కోసం పరిచయం సత్తడు వాడు.